అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్ కోసం 2018 నుంచే ప్రయత్నించామని 2019లో అధికారం మారడంతో ప్రాజెక్టు వెనకబడిందన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని. కేంద్ర ప్రభుత్వ భవనాల పూర్తికి 3 ఏళ్ల సమయం పట్టొచ్చన్నారు. భూమి మాత్రమే రాష్ట్రానిదని, ఖర్చు మొత్తం కేంద్రానిదని స్పష్టం చేశారు. 2500 కోట్ల రూపాయల వ్యయంతో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణం జరుగుతుందని పెమ్మసాని తెలిపారు. 19లో గవర్నమెంట్ మారిన తర్వాత అది వెనకబడిపోవటం, మళ్ళీ 2024 మన గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి దాదాపు 2500 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆఫీస్ కాంప్లెక్స్ కానీ, రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఒకే చోట ఉండే విధంగా ఒక గేటెడ్ కమ్యూనిటీస్లో మోడర్న్ ఫెసిలిటీస్తో ఎలా ఉంటాయో గ్రీన్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఉండే విధంగా, అధునాతనమైనటువంటి కమ్యూనిటీ హాల్స్ ఈ విధంగా ఉండే విధంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో తయారు చేసినటువంటి డిపిఆర్ ఇది. దీనికి అనుగుణంగా ఈ రోజున అంటే ఇందులో 2 ఉన్నాయి. ఒకటి ఆఫీస్ వచ్చి 2 టవర్స్ 1300 కోట్ల రూపాయలు, 23 లక్షల స్క్వేర్ ఫీట్, 5 ఎకరాల్లో. ఇది కంప్లీట్ అయిన తర్వాత అప్ టు 8000 పీపుల్ని ఇది అకామిడేట్ చేయగలదు ఆఫీస్ స్పేస్. అదేవిధంగా 1800 కార్ పార్కింగ్ వచ్చేటువంటి పరిస్థితి. రెండోది తీసుకుంటే రెసిడెన్షియల్ కాంప్లెక్స్ 1234 కోట్ల రూపాయలు, 17 ఎకరాల్లో 11 టవర్స్, ఇవి 31 లక్షల స్క్వేర్ ఫీటు, అంటే దాదాపు 1500 టైప్ 2 టు టైప్ 6 రెసిడెన్షియల్ క్వార్టర్స్ బేస్మెంట్ పార్కింగ్తో ఉండే విధంగా అధునాతనంగా. మీరు చూస్తే ఈ డిపిఆర్లు ఇవన్నీ కూడా మేము దగ్గర కూర్చొని డిజైన్స్ ఇవన్నీ చేపించాం. సో ఈ డిజైన్స్ కూడా చాలా అద్భుతంగా మోడర్న్గా ఉన్నాయి. ఇవి 2 కలిపి దాదాపు 2500 కోట్ల రూపాయలు ఈరోజు క్యాబినెట్ ద్వారా గౌరవ ప్రధాని గారు ఆమోదం చేశారు.